గుడ్ మార్నింగ్ సిడామ్. థ్యాంక్ యూ టీచర్. ప్రతి మనిషి జీవితంలో ఒక గోల్ ఉంటుంది కదా, దాన్ని రీచ్ అవ్వాలంటే చిన్న వయసు నుంచే ప్రయత్నం చేయాలి, కష్టపడాలి, సాధన చేయాలి. అప్పుడే మనం విజయం పొందగలం. సరే, ఇప్పుడు ఇక్కడున్న మీరందరూ మీ జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నారో చెప్పాలి, సరేనా? సరే టీచర్. టీచర్, ముందు నేను చెప్తాను. నేను ఒక గొప్ప డాక్టర్ని అయ్యి పేదలకు ఉచిత వైద్యం చేస్తాను టీచర్. వెరీ గుడ్. ఏ డాక్టర్ అమ్మా? పశువుల డాక్టరా, మనుషుల డాక్టరా? అవి అవన్నీ చంపేద్దామని. అరే నీకెందుకురా, నీ పన్ను చూసుకో. టీచర్ నేను ఒక గొప్ప సైంటిస్ట్ నవ్వి నెక్స్ట్ జనరేషన్ కోసం న్యూ ఇన్వెన్షన్ చేస్తాను. వెరీ గుడ్ తల్లి, సిడామ్. కొత్తవి చేయకపోయినా పర్లేదు, కానీ ఉన్నవి నాశనం చేయకుండా ఉంటే చాలు. శశి, నువ్వేమవుతావమ్మా? టీచర్, నేను మా అమ్మ నాన్న చేతిలో స్మార్ట్ ఫోన్గా మారిపోవాలనుకుంటున్నా. అదేంటమ్మా అలా అంటున్నావు? ఇప్పటి వరకు నా ఫ్రెండ్స్ చెప్పిన వాటిలో నేను కూడా ఏదో ఒక రోజు గొప్ప పొజిషన్లోనే ఉంటాను. కానీ ప్రస్తుతం ఇప్పుడున్న నాకు ఒకే ఒక్క కోరిక, అమ్మ నాన్న చేతిలో స్మార్ట్ ఫోన్గా మారిపోవడం. ఆ కోరిక నీకు ఎలా వచ్చింది? మా అమ్మ నాన్నలు ఎప్పుడూ స్మార్ట్ ఫోన్తోనే ఉంటారు. నాకన్నా ఎక్కువగా దాన్నే ప్రేమిస్తారు. ఎక్కువ కేరింగ్గా చూసుకుంటారు. చాలా శ్రద్ధగా ఉంటారు. నేను మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి మొబైల్ రింగ్ అయితే చాలు, వెంటనే దాన్ని చేతిలోకి తీసుకుని లిఫ్ట్ చేస్తారు. కానీ వాళ్ళ ఫోన్ చూస్తున్నప్పుడు నేను ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోరు. నేను ఒక్కరోజు మాట్లాడకపోయినా వారు ఏమీ పట్టినట్టు ఉంటారు. కానీ ఒక్క గంట మొబైల్ పని చేయకపోతే చాలు, చాలా హడావిడి చేస్తారు. ఎంతో కంగారు పడిపోతారు. నాన్నగారు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత, శశి ఏం చేస్తున్నావమ్మా అని అంటారేమో అని ఎంతో ఆత్రంగా వేచి చూస్తా. కానీ నాన్నగారు మాత్రం వచ్చిన వెంటనే మొబైల్ తీసుకుని రిలాక్స్ అవుతూ ఉంటారు. నాతో ఆడుకోవడం నాన్నగారికి రిలాక్సింగ్గా ఉండదు. అందుకే నేను నాన్నగారి చేతిలో స్మార్ట్ ఫోన్గా మారిపోవాలనుకుంటున్నా. అమ్మ అయితే ఎప్పుడూ వంటగదిలోనే బిజీగా ఉంటుంది. స్కూల్ నుండి వచ్చిన తర్వాత అమ్మైనా నాతో మాట్లాడుతుంది అనుకుంటే, అమ్మ కూడా మొబైల్ లేదా టీవీ చూస్తూ ఉంటుంది. అందుకే నేను అమ్మ నాన్న చేతిలో స్మార్ట్ ఫోన్గా మారిపోవాలనుకుంటున్నా టీచర్. నిజమేనమ్మా, నువ్వు చెప్పింది నిజమే. ఈ జనరేషన్లో తల్లిదండ్రులు పిల్లలతో కన్నా మొబైల్స్తోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. సో ఇక్కడున్న పేరెంట్స్కి చెప్తుంది ఏంటంటే, మీ పిల్లలతో సమయాన్ని గడపండి, అదేవిధంగా మొబైల్ ఫోన్స్ ఎక్కువగా యూస్ చేయొద్దు. థ్యాంక్ యూ.